సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి వస్తలేరు? మొత్తం ఫామ్ హౌస్కే పరిమితమైనరు. ఎందుకట్లా? ఆయన మనస్తత్వం ఎందుకట్లా ఉంది? అంటే పవర్ ఉంటేనే బయటకు వస్తారు, లేకపోతే రారు అనేది. ఇది ఇప్పుడు కొత్త కాదండి. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వెళ్ళకపోయేది. సెంట్రల్ మినిస్టర్ ఈక్వల్ టు సీఎం. ఆయన ఆ రోజుల్లోనే పార్లమెంట్కి వెళ్ళకపోయేది. ఓకే. సో ఆయన అంతే, ఆయన మనస్తత్వం అంతే, అంతేనా? ఆయన మనస్తత్వం అంతే. అవసరమైనప్పుడు కూర్చున్న దగ్గర నుంచి చేస్తా, వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్తా. ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన కాడికి ఎట్లా వెళ్ళాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి నేను వెళ్తా అనేది ఆయన అనుకుంటారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ అది. ఇప్పుడు అనుకోనిది జరిగింది మ్యామ్. ఇప్పుడు కవిత గారి రూపంలో వచ్చింది. ముందే వాళ్ళు ఆ కేసు ఈ కేసు అని అంటున్నారు. ఎవరు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్యామిలీనే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేస్తారు అని ఒకటి మ్యామ్. అంటే ఎవరో అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఇప్పుడు కవిత గారి రూపంలోనే వస్తుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి సరే ఇప్పుడు బుజ్జగింపుల నుంచి స్టార్ట్ చేసాను మ్యామ్. ఒకవేళ బుజ్జగింపులు జరగలేదు, తను మెట్టు దిగలేదు, ఏం జరగచ్చు అంటే బీజేపీ వైపు పోతుందా? అంటే అప్పుడు ఆల్రెడీ ఆఫర్ ఉంది కాబట్టి బీజేపీ వైపు పోతుందా, లేదంటే కొత్త పార్టీ పెడతారా? ఏం జరగవచ్చు? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేది కూడా చర్చ మ్యామ్. తీసుకుంటారా? సౌమ్య గారు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. బీజేపీకి ఆహ్వానించింది అప్పుడు పోతే అయిపోతుండే అని వాళ్ళ అమ్మ అనే వర్షన్ ఒకటి. బీజేపీ ఆహ్వానించకముందే కవిత బీజేపీకి వెళ్ళాలనుకుంది వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడే. అవునా? ఎందుకు? వై? అంటే ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ అయిపోయినాక ఎలక్షన్స్ టైంలో, ఇది నేను చెప్పేది 2018లో. ఓకే. సెకండ్ టైం గవర్నమెంట్ వస్తుందో రాదో, గవర్నమెంట్ వచ్చినా రాకున్నా నేను వస్తా, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వండి అని మాట్లాడుకుంది కవిత. ఓకే. ఇది తెలుసా కేసీఆర్ గారికి? తర్వాత తెలిసిందా? నాకే తెలిసినప్పుడు కేసీఆర్ గారికి తెలియదండి. ఓకే, అదొకటి. సెకండ్, మరి అంత తొందర ఏమొచ్చింది? అంత వాళ్ళ గవర్నమెంట్ వస్తుందో రాదో అనే కాన్ఫిడెన్స్, రాదు అన్న కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? పార్టీ రాని రాకపోని నా దారి నేను చూసుకుంటా అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టే కదా. అవును. అదొకటి. సెకండ్, మరి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక అయినా ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళ కూడా లేదు. మొన్న రాణి రుద్రమ్మ చెప్పిండ్రు నన్ను ఎట్లా అనగదొక్కింది అని. ఒక మహిళా మంత్రి లేదు. శంకరమ్మ లాంటి దానికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. మరి నా దారి నేను చూసుకుంటాను అనుకుంది, కానీ మరి సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వస్తేనే తిక్కడే ఉంటుంది కదా. వచ్చింది అనుకున్నట్టు, వచ్చినాక తను ఓడిపోయింది. ఓడిపోయినా తన ఎమ్మెల్సీ తీసుకునే ముందు తీసుకోకుండా నేను నిజామాబాద్ ప్రజలకు సేవ చేస్తా, తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాను అనుకొని ఆ ఎమ్మెల్సీని శంకరమ్మకి ఇప్పిస్తే ఈరోజు కవిత ఎక్కడ ఉండేది? ఓకే. ఒక్క క్షణం కూడా ఆలోచించిందా? అట్లా అట్లా మిస్టేక్స్ చేసుకుంటా పోయినరులే. అదే ఇప్పుడు పోయినరులే కాదు, ఇదంతా మీకు అందరికి కనిపించింది కదా అండి. మీకు అందరికి కనిపించింది కదా. సంతోష్కు రాజ్యసభ ఇస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు కవిత? ఆపలేదా? కేటీఆర్ ఆపాడు, కవిత ఆపలేదు కదా. అప్పుడు కవిత సంతోష్ ఒకటే కదండి, ఇప్పుడు పడట్లేదు. కానీ వాళ్ళిద్దరు ఒక టీం కదా అప్పుడు. ఇప్పుడు ఎవరి టీం వాళ్ళు. కానీ అసలు ఆ పవర్ ఎంజాయ్మెంట్లో అసలు పబ్లిక్ గుర్తొచ్చిండ్రా? పార్టీ క్యాడర్ గుర్తొచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తారు మరి? కేసీఆర్ గారు ఏం చేయాలా? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? ఏం జరగచ్చు? అయితే ఇప్పుడు కవిత కూతురు కాబట్టి రాయబారం పంపిండ్రు. అది మరి శోభమ్మ బాధకో, లేకుంటే పార్టీ నష్టపోతుంది అని కేటీఆర్ అనుకో, కేటీఆర్ హరీషో వీళ్ళు అనుకోనో, ఏదో ఒక రకంగా అయితే దూతలు వచ్చిండ్రు. మనం
2009 నుంచి చూద్దాం, ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేఖలు రాయలే. వెళ్ళిపోక ముందు రాయలే ఎవరు అలిగేషన్ పెట్టలే. వెళ్ళిపోయినాక వాళ్ళకి ఏ విధంగా బాధ అయింది అని చెప్పిండ్రు. ఆల నరేంద్ర గారు పోయిరి, విజయశాంతి గారు పోయిరి, రవీంద్ర నాయక్ పోయిరి, విజయరామారావు గారు పోయిరి, దిలీప్ కుమార్ పోయిరి, నేను ఓతి. మరి మాకందరికి ఎందుకో బ్యాక్ టు పెవిలియన్ రమ్మని చెప్పలేదు. ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్కి చెప్పాను. కేటీఆర్ మొన్న మాట్లాడాడు కదా, పార్టీ లైన్లో ఉండాలి, నాతో పాటు ఎవరికైనా ఇదే సూత్రం ఇదే అని అన్నాడు కదా. అవును, ఏం చెప్పకనే చెప్పిండ్రు ఆయన. మరి ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు, మర్చిపోయాను. ఇట్లా చాలామంది ఉన్నారండి. మరి వాళ్ళందరికీ వాళ్ళు ముందు ఏం డిమాండ్లు పెట్టలేదు. వాళ్ళు అన్నది ఒకటే, కలుస్తలేరు, మనం ఇచ్చిన హామీలో మనము మళ్ళీ మన ప్రభుత్వం రావాలంటే మనం చెప్పినవి నెరవేర్చాలను ఏదో మాట్లాడడానికి వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేక వాళ్ళు ఇబ్బంది అయినారు. టీ న్యూస్లో పనిచేసిన రాణి రుద్రమ్మ నుంచి మొదలు పెడితే ఇంతమంది, రాణి రుద్రమ్మ నుంచి రామారావు దాకా అయిపోయాయి. మరి వీళ్ళందరూ చేసిన తప్పులేంటి? వీళ్ళందరికీ వాళ్ళ పార్టీకి ఏం నష్టం వచ్చింది, ఏం కష్టం వచ్చింది? ఇప్పుడు ఓన్లీ కవితకే రాయబారం పంపినరు అంటే, మీరు ఇదివరకు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఏం మెసేజ్ ఇది? ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు మీరు ఎడవస్తే ఏంది, ఎడదొస్తే మాకేంది? ఓన్లీ ఇక్కడ కుటుంబమే ఇంపార్టెంటా? అంతే కనిపిస్తుంది కదా. అది కేసీఆర్ గారు అనుకోరు అట్లా. కేసీఆర్ గారు అట్లా అనుకుంటే కవితనే ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడేది. ఇదంతా శశికళ, శోభ వీళ్ళు చేసేది ఇదంతా. అది ఆ గండ్రమోహన్ రావు ఎవరు అనుకున్నారు? శకుని సంతోష్ బావకు బావ. అచ్చా, మళ్ళా ఓకే. మరి అంటే అది ఎట్లుంది చూడండి మీరు. ఆయనకు పవర్లు ఉన్నప్పుడు హైకోర్టులో ఏదో పెద్ద పోస్ట్ ఉండే గండ్రమోహన్ రావుకు. నెక్స్ట్ అసలు ఫ్యూచర్ ఏంది మ్యామ్? అసలు బీఆర్ఎస్ది ఏంది పరిస్థితి? అసలు కవిత గారు మరి నేను ఇంతకుముందు అడిగినట్టుగా ఇక కొత్త పార్టీ వైపు పోతుందా ఏంటి? అలా మీరు ఫస్టే చెప్పారు అనుకోండి, బుజ్జగించి ఇక ఏదో ఒకటి అమ్మా నీకు ఏదో ఒకటి ఇస్తతి అనే పరిస్థితి ఉన్నదా? లేకపోతే నిజంగానే ఆమె దారి ఆమె చూసుకుంటుందా? ఆమెకు అదే ఇష్టం ఉన్నదా? ఇప్పటికిప్పుడు కవితని పార్టీ ప్రెసిడెంటో ఏదో చేస్తే ఏది ఉండదు. అచ్చా, పార్టీ ప్రెసిడెంటే చేయాలి అంతేనా? ఇక పార్టీ ప్రెసిడెంట్ అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ వస్తే సీఎం అన్నట్టు కదండి. సరే, తనను పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు మ్యామ్. నిజంగా క్యాడర్ ఆమె వెంట నడుస్తుందా? కేటీఆర్ గారు నడుస్తారా? హరీష్ రావు గారు వెంట నడుస్తారా? మీరు అన్నట్టుగా సంతోష్ రావు గారు వెంట నడుస్తారా? చేసిండ్రా అనుకోండి, ఆ అవసరం ఏంది? ఇప్పుడు నేను అడిగేది అది. వీళ్ళు నడుస్తారా నడవరా అనేది కాదు, ఆ అవసరం ఏంది? అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కదా, కేసీఆర్ గారి వల్లనే కదా ఇదంతా అయింది. తెలంగాణ గొట్లాడింది ఆయన. మరి ఇప్పటికిప్పుడు ఎందుకు తనకి ఏందా కోరిక ఏంది? మరి ఎందుకు అట్లుంది? ఎందుకు అట్లా ఉంది అంటే అట్లా ఉంది, నేనే ఫస్ట్ అవ్వాలి నాన్న తర్వాత అని. నాన్న తర్వాత అని అనుకోవాలి, కానీ నాన్న ఉన్నప్పుడే ఎందుకు? నాన్నున్నాడు కదా. ఓకే, పార్టీ ప్రెసిడెంట్ చేస్తేనే ఉంటారు, లేదంటే ఆమె దారి ఆమె చూసుకుంటారు, అంతేనా మ్యామ్ మీరు చెప్పింది? పార్టీ ప్రెసిడెంట్ చేస్తేనే అని కాదండి, అట్లా ఉంటుంది ఇంటెన్షన్ అని చెప్తున్నా. మెయిన్ ఇంటెన్షన్ అది. ఓకే, ఇప్పుడు నేను చెప్పడం కాదు సౌమ్య గారు, మొన్న మీటింగ్ తోటి మీరే చూసిండ్రు. అయినా అక్కడ ఒక కేటీఆర్ ఉంటేంది, బయట ఇంకా గ్రౌండ్లో కటౌట్లో అందరు ఉన్నారు. ఏమవుతుంది? ఆ బొమ్మలు లేకుంటే మునిగిపోయేదేముంది, ఏదయ్యేదేముంది? మరి అట్లంటే ఇప్పుడు ఓడిపోయింది కవిత, మరి కేటీఆర్ గెలిచిండు కదా, హరీష్ గెలిచిండు కదా, ప్రజలతోటి గెలుస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఓడిపోవట్లేదు కదా. ప్రజలకు ప్రజలతోటి ఎవరు ఉన్నారు, ప్రజలు ఎవరిని రిసీవ్ చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు గమనిస్తున్నారు కదా. గమనించి పార్టీలో ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఇస్తున్నారు కదా, అది మనం అర్థం చేసుకోవాలి కదా. ఓకే. మొన్న మధ్యలో ఒక పెద్ద
టాక్ నడిచిందో లీకో మరేంటో తెలియదు, హరీష్ రావు గారిని బీజేపీ రమ్మంటోంది, ఆయన పార్టీ మారబోతున్నారు అనేది. ఆ తర్వాతనే కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడినని ఒకటి, ఎన్నడూ పోంది కేటీఆర్ గారు హరీష్ రావు ఇంటికి పోయినరు అనేది కూడా ఒక పెద్ద చర్చ. చర్చ ఏముంది, అది మీ మీడియాలోనే కనిపించింది కదా, కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళింది. ఇంకా బీజేపీ రమ్మంటుంది అని అంటే ఒక ఎఫిషియెంట్ లీడర్ ఉంటే ఎవరైనా రమ్మంటుంది. హరీష్ వస్తా అంటే కాంగ్రెస్ కూడా రమ్మంటుంది. వద్దని ఎవరు ఎందుకంటారండి? పోతారా పోరా హరీష్ రావు గారు పార్టీ మారుతారా? నాకు తెలిసి ఆయన కేసీఆర్ గారు ఉన్నంతసేపు మారడు అని నమ్మకం నాకుంది. ఆయనకు బాధ ఉన్నా అసంతృప్తి ఉన్నా ఆయన ఓన్లీ ఫేస్ టు ఫేస్ కేసీఆర్ గారి ముందు మాట్లాడుకుంటాడు, కానీ ఇట్లా బహిరంగ ఎక్స్ప్రెస్ చేయలేదు కదా హరీష్ ఎప్పుడు. ఓకే, బాధ ఉంటే ఆయనకు ఆయన ఏడ్చుకుంటాడు, చెప్పుకుంటాడు. ఆ అవకాశం లేనప్పుడు కూడా కామ్గా పని చేసుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ మెయిన్గా అభద్రత ఎందుకు ఉంటుందంటే ఒకరి మీద ఒకరు స్పైలు ఉండేసరికి అంత అనుమానాలు అపోహలు అది నడుస్తుంది.